హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్లాబ్ కాస్టింగ్ అయితే రెడీ అయింది. ఇప్పుడు అందరూ రెడీ అవ్వరు. ఇది వచ్చేసి మా మేస్త్రీలు. बोलो ब्लॉग बन रहा है जी। हाँ आओ, हमारा गोल है देखो। आओ काम करने के लिए స్టార్ట్ అయింది వర్క్ అయితే. మనకి స్లాబ్ ఈ పైప్స్ అన్నీ ఫిట్ చేసానికి దగ్గర మనకి ఒక 1 అవర్ టైం తీసుకోరు. మార్నింగ్ 9కి వస్తే 10 వరకు ఈ పైప్స్ ఈ ఫిట్టింగ్ అంతా ఫినిష్ అయిపోయింది అనమాట. ఇది స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే ఒక 5 to 10 minutesలో. ఇది వచ్చేసి పిన్ అనమాట. పిన్ వైబ్రేటర్ దానికే ఉంటాయి 2 మిషన్కి. అండ్ మన వాళ్ళు మొత్తం ఇంతసేపు మెట్లు సెట్ చేసుకోవడం అయింది. మెట్లే పెద్ద టాస్క్, మెట్లు కొట్టుడే. కన్స్ట్రక్షన్లో మెట్లు కొట్టొస్తే ఏ పనైనా చేయవచ్చు అనమాట. రెడీమిక్స్ అనమాట మొత్తం. ఇక వర్క్ ఒక 4-5 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది మొత్తం. ఏడికాడికి మా వాళ్ళు మేస్త్రీలు చూస్తారు మొత్తం మాల్ వస్తుంది అని. ఆల్రెడీ మనకు టైం దగ్గర 5:30. స్టార్ట్ అయింది అన్నమాట. ఇప్పుడే వైబ్రేట్ అవుతుంది కూడా, అక్కడ వచ్చేసింది మొత్తం. అక్కడ మాల్ వస్తుంది కూడా. ఏదో కింద పోస్తుంది అంటాడు ఇక రెడీమిక్స్. రెడీమిక్స్ అయితే స్టార్ట్ అయింది వర్క్. ఇక మనకి పైన పైపులు పెట్టుకోరు కదా, దగ్గర 3 floors ఉంటుంది. హాట్ ఫ్లోర్ స్లాబ్. అండ్ దగ్గర వచ్చేసి 400 SFT మొత్తం ఈ నుంచి ఆడికి. అండ్ మా మేస్త్రీలు అయితే రెడీ చూస్తారు. అయితే నవ్వుతుంది మనోడు, ఏం సార్ లాయింగ్ చేస్తారా అని. ఎట్లా పోస్తుంటారు ఏమని చూపిస్తా. ఇంకా మెయిన్ ఏంటంటే ఇలా ఈ పైప్స్ అవన్నీ పెట్టుకుంటారు కదా స్లాబ్డే, ఇవన్నీ మెయిన్ చూసుకోవాలి. ఇవన్నీ ఏమైనా పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అండ్ ఈ కవరింగ్ బ్లాక్స్ అంటారు, ఈ బ్లాక్స్ ఒకటి బీమ్లలో బ్లాక్స్, ఇవన్నీ నీట్గా చూసుకోవాలి. ఇప్పుడు మాకు ఒక 3 to 4 అవర్స్లో మొత్తం కాస్టింగ్ అనేది అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనోడు పెట్టేది వచ్చేసి పిన్ అనమాట. ఇది ప్రతి ఒక్క బీమ్ ఉంటుంది, బీమ్ ప్రతి ఒక్క బీమ్కి పెట్టాలి. అప్పుడైతే మనకి హనీకామ్స్ అనేది జనరేట్ కావన్నమాట. ఇప్పుడు మనకు పోసింది వచ్చేసి ఫస్ట్ బండి. ఇక మన వాళ్ళంతా లెవెల్ చేస్తారు మాల్ మొత్తం. ఇప్పుడు చూస్తున్న పైప్ ఉంది కదా, ఆ పైప్ అంతా స్లాబ్ అంతా రొటేట్ చేసుకుంటూ పోస్తుంటారు అనమాట. కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది పైప్ వచ్చేసి. ఇప్పుడు మనకి ఎటు సైడ్ మాల్ కావాలంటే అటు సైడ్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్గా మేము స్టార్ట్ చేసినప్పుడు 10:30 అవుతుంది అనమాట టైము. అండ్ ఎప్పుడు ఎండ్ చేస్తామో కూడా నేను లాస్ట్కి చెప్తాను, ఏ టైం కల్లా మనకి ఈ వర్క్ అనేది ఎండ్ అయిందని, ఎన్ని బండ్లు పట్టినాయని. 5 feet ఎట్లా వైబ్రేట్ అవుతున్నా, టకా 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 అని వైబ్రేట్ అవుతుంది. మొత్తం కలిసి ఒక 8 బండ్లు ఉన్నాయి దాంట్లో కదా. 8 నుంచి 9 బండ్లు పడతాయి. వేసుకుంటూ వస్తారు మొత్తం ఆ నుంచి. ఇక మామూలు అయితే వెయిట్ చేస్తారు, ఇంకో బండి అయితే వస్తుంది. ఇప్పటికీ 2 బండ్లు అయితే అయిపోయినాయి అనమాట. ఇక 3వ బండి రావాలి. ఈడి వరకు అయింది వర్క్ అయితే. కింద ఏంటంటే ఒక బండి తర్వాత ఒక బండి తర్వాత ఒక బండి వస్తుంటుంది. వస్తూ ఉంటే ఇక మనం చూసుకోవాలి, పైపులు గీపులు అవన్నీ చూసుకోవాలి. కాంట్రాక్టర్ అయినప్పుడు ప్రతి ఒక్కటి చూసుకొని చేసుకోవాలి. ఇక కింద బండి పోస్తుంది. యాక్చువల్గా కింద ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ ఒకటి కంప్రెసర్ లెక్క ఉంది కదా, ఇప్పుడు మనకి ఈ బండి తెచ్చి దీంట్లో పోస్తారనమాట. ఇది కొంచెం మిక్స్ చేసి ఆ పైప్ త్రూ మనకి పైకి అనేది పంపిస్తుంది.
ఫోర్స్గా. అయితే దీ దీనివల్ల కొంచెం చాలా మిక్సింగ్ అనేది చాలా మంచిగా అవుతుంది. కానీ మాల్ కొంచెం హీట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే దాన్ని ప్రెజర్ చేసి పంపిస్తారు కాబట్టి కొంచెం వేడి ఉంటుంది. మనకి మెయిన్ టాస్క్ ఏంటంటే స్లాబ్ వేసే రోజు మనం వర్షం గిట్లా ఉందా లేదా అని కొంచెం వెదర్ రిపోర్ట్ కూడా చూసుకొని వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇన్ కేసు మనకు వర్షం ఇంకా పడ్డదంటే కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది అనమాట. వాటర్ అనేది ఎక్కువ స్టోర్ అవుతుంది మన బిల్డింగ్ మీద. మెయిన్ మనం వాడంత ఆవేశంగా ఎందుకు జరుగుతున్నా అంటే మనకి ఏదైతే రాడ్ పట్టుకుండో కదా అది ఏంది లెవెల్ చెక్ చేస్తారనమాట, మన స్లాబ్ ఏ లెవెల్ ఉందని. అయితే ఇప్పుడు మనం పోసేది 5 ఇంచెస్ అనమాట స్లాబ్ థిక్నెస్. సో ఆ రాడ్కి 5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని మొత్తం స్లాబ్ చెక్ చేసుకుంటూ పోతుంటారు. ఈ సివిల్ వర్క్లో మెట్ల పని అయిపోయిందంటే సగం పని అయిపోయినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మెట్లు కొట్టుడు ఒక ఎత్తు అయితే వాటిని పోయాలంటే కొంచెం గట్టిగా ఉండాలన్నమాట మాల్ అనేది. ఇక ఇప్పుడు మనకు రెడీ మిక్స్ కాబట్టి మనకి ఇష్టం ఉన్నట్టు మిక్స్ చేసుకోలేము. సో ఏంటంటే ఆల్రెడీ పక్కన పోసిన మాల్ ఉంటుంది కదా, కొంచెం డ్రై కాగానే కొంచెం వీటికి షిఫ్ట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇట్లానే పోస్తే కొంచెం లిక్విడ్ అనేది అవుతుంటుంది. ఇప్పుడు మెట్లు అనేది ఇక చిన్న పోసుకొని సెట్ చేసుకుంటాం అనమాట స్లాబ్ వర్క్ అయ్యేటాలకి. రెడీ మిక్స్లో మెయిన్ మన బండ్లతోటే అనమాట ఇబ్బంది. ఇక బండి వచ్చేవారు వెయిట్ చేస్తూ ఉండాలి. మేమైతే దగ్గర 90% స్లాబ్ అయితే ఫినిష్ చేసుకున్నాము. అయితే మిగతా 10% ఒక వెహికల్ వస్తుంది. ఆ ఒక వెహికల్ కోసం అనేది వెయిట్ చేస్తాం అనమాట. ఇక ఆ వెహికల్ వచ్చేసినాక మన వర్క్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినట్టే. లాస్ట్కి ఏం చేస్తామో చూపిస్తాం. ఇక మన వాళ్ళందరూ ఇక లాస్ట్ వెహికల్ కోసం వెయిట్ చేస్తారు రెడీమిక్స్ తోటి. ఇంకో 8 యూనిట్స్ వస్తుంది. ఇక 8 యూనిట్స్ వస్తే మన వర్క్ అనేది ఫినిష్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇక ఇదే అనమాట మన లాస్ట్ వెహికల్. ఇక మాల్ అనేది మొత్తం పోస్తారండి ఎడ్జికి. అయితే ఇది పోసినాక మొత్తం ఫినిష్ చేసి తీసేస్తారనమాట. అప్పుడు కూడా వెయిట్ చేస్తున్నాం. ఇక ఇంకా సరిపోతుందా లేదా, కొంచెం మాల్ అయితే ఎట్లా తీసుకురావాలని టెన్షన్ ఉంటుంది రెడీమిక్స్లో. అయితే ఇదే అనమాట మనకు వైబ్రేటర్. ఇంతసేపు పిన్ అని చూపించిన కదా, అది ఓన్లీ బీమ్లో పెడతారు. వైబ్రేటర్ అనేది మొత్తం స్లాబ్ అంతా తిప్పుతారనమాట. దీనివల్ల ఏంటంటే మనకి సిమెంట్ మంచిగా సెటిల్ అయిపోతుంది. ఇంకా ఇది ఏంటంటే కొంచెం ఆరినాక తిప్పాలి. ఇప్పుడు మన వాళ్ళు రెడీమిక్స్ కాబట్టి ఒక 6 అవర్స్ తర్వాత కొంచెం వాటర్ కొట్టుకుంటే పైన మంచిగా సెటిల్ అవుతుంది అనమాట, ఎయిర్ క్రాక్స్ ఏమి ఉండకుండా. మీకు ఇంతేమైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ us. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.